నిమ్మకాయ రసం. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? ఒక ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో నిమ్మకాయ రసానికి మెయిన్ ఇంగ్రీడియంట్ నిమ్మకాయలు అండ్ అలాగే మనకి పోపు దినుసులు అండ్ ఇంకొకటి ఏం తీసుకొచ్చేసారు? ఇది వచ్చేసి కందిపప్పు. ఓకే, అలాగే మిగతా పోపు కావాల్సిన సామాన్లు మనం అలాగే ఇందులో ఇక్కడ మిక్సీ పట్టేసుకుంటున్నాం అనమాట. జీరా, మిరియాలు, అలాగే అంటే రసం పొడి లాగా మనం తయారు చేసేసుకుంటున్నాం. ఓకే, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము డ్రై రోస్ట్ చేసుకుందాము కొన్ని స్పైసెస్ ని. ఒకసారి స్టవ్ ఆన్ చేసి సో ఫస్ట్ కొంచెం జీలకర్ర, అలాగే ఆవాలు, మిరియాలు, అండ్ రసం అనేది యూజువలీ మనకి ఫీవర్స్ వచ్చినప్పుడు ఎక్కువగా తీసుకోమని చెప్తూ ఉంటారు. సో అది జస్ట్ మనకి ఫ్లేవర్ని ఎన్హాన్స్ చేస్తుందా? ఫ్లేవర్ని ఎన్హాన్స్ చేస్తుంది అండ్ అలాగే స్వాలోయింగ్ అంటే మింగేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి మనం ఎక్కువగా రసం అండ్ దట్టు అది సెమీ సాలిడ్గా కన్సిస్టెన్సీ ఏదైతే ఉంటుందో అది మనకు డైజెస్ట్ అవ్వడానికి కూడా ఈజీగా ఉపయోగపడుతుంది. ఓకే, తర్వాత ఎండుమిర్చి కూడా. ఇంకా తీసేయచ్చు పల్వి? తీసేయచ్చు. అలాగే ఇందులో వెల్లుల్లి కూడా యాడ్ చేసేస్తున్నాము. ఓకే, కొన్ని. సో వెల్లుల్లి మాత్రం ఏమి వేయించుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని వేయించుకుంటున్నాం, కొన్ని మిక్సీ కూడా పట్టేసుకుంటున్నాం. అలాగే కొంచెం అల్లం కూడా. అల్లం, వెల్లుల్లి. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేద్దాము. ఓకే, కొంచెం సాల్ట్. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని పోపు వేసుకుందాం ఫస్ట్. అలాగే స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, ఇంకొక స్పూన్, కొంచెం నూనె, సో ఇందులో కొన్ని ఆవాలు, అలాగే ఇంకొక స్పూన్, కొంచెం అల్లం ఆల్రెడీ మనం మిక్సీ పట్టాము అండ్ అలాగే కొంచెం ఇలా. ఓకే, అలాగే కొంచెం వెల్లుల్లి. జస్ట్ అలా మనకి పంటికి తగులుతూ ఉంటే కూడా బాగుంటుంది. అవును. ఎండుమిర్చి కూడా. ఓకే, ఇంగువ కొంచెం. ఇంగువ, కొంచెం కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి కూడా. సో అయితే దీనిలో ఆనియన్ అలా వేసుకోవాల్సిన అవసరం లేదా? ఇది దీనికి అవసరం లేదు, మనం ఏదైతే టాపిక్ తీసుకున్నామో దానికి. బట్ ఎవరికైతే డైజెషన్ ఇష్యూ కూడా ఉంటుందో వాళ్ళు మన సాంబార్ ఉల్లిపాయలు అంటాం కదా, చిన్న ఆనియన్ షాలోట్స్, సో అవి వేసుకోవచ్చు. సో పోపు అయితే రెడీ అయిపోయింది పల్లవి. నెక్స్ట్ ఏం వేసుకోవాలి? నెక్స్ట్ ఇందులో మనము
ఆల్రెడీ ఉడకబెట్టుకున్న కందిపప్పు వేసేసుకుంటున్నాం. ఓకే, అలాగే ఏమన్నా నానబెట్టుకోవాలా? యా, ఇది కొంచెం నానబెట్టేసుకొని ఉడకబెట్టేసుకోవాలి. ఓకే, ఇందులో మనం వాటర్ వేసేసుకుందాం. సరిపోతుంది. ఇందులోనే కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్. ఓకే, సో ఇందాక రసం పొడిలో కొంచెం వేసుకున్నాం కదా, అందుకని ఇప్పుడు కూడా కొంచెం. అండ్ అలాగే ఈ రసం పొడి కూడా. ఈ రసం పొడి వల్లే మనకు టేస్ట్ వస్తుంది. అవును. పల్లవి, మన నిమ్మకాయ రసం అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి నిమ్మకాయ పిండేసుకొని ఆ తర్వాత మనం సర్వ్ చేసేసుకుందాం. ఓకే, లెమన్ స్క్వీజర్. సో మనం కంప్లీట్గా 1 లెమన్ మొత్తం యూస్ చేస్తున్నాం దీనికి. ఇంకా సర్వ్ చేసుకుంటామేనా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, కొంచెం కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసేసుకుందాం. ఓకే, మరి రెడీ అయిపోయినట్టేనా పల్లవి? అమూల్య, నిమ్మకాయ రసం రెడీ అయిపోయింది. ఓకే, యమ్మీ యమ్మీ నిమ్మకాయ రసం అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. నిమ్మకాయ రసానికి కావాల్సిన పదార్థాలు: నూనె, జీలకర్ర, ఆవాలు, మిరియాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెప్పలు, అల్లం ముక్కలు, ఉప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు, ఉడికించుకున్న కందిపప్పు, నిమ్మకాయ, కొత్తిమీర. నిమ్మకాయ రసం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో జీలకర్ర, ఆవాలు, మిరియాలు, ఎండుమిర్చి వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకుని అందులో వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె పోసి వేడైన తర్వాత అందులో ఆవాలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో ఉడికించుకున్న కందిపప్పు, సరిపడా నీళ్లు, పసుపు, ఉప్పు, మిక్సీ పట్టుకున్న రసం పొడి కూడా వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకోవాలి. చివరిగా నిమ్మకాయ పిండి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే నిమ్మకాయ రసం రెడీ.